ఆర్టికల్ 370 అంటే ఏమిటి? ప్రతి భారతీయుడు తప్పక తెలుసుకోవాలి. భారతదేశంలో అందరికీ ఒక పౌరసత్వం ఉంటే ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు 2 పౌరసత్వాలు ఉంటాయి. అది కాశ్మీర్ పౌరసత్వం, భారత పౌరసత్వం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం 6 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. కాశ్మీర్లో సమాచార హక్కు వర్తించదు. ఆర్టీఈ అమలు చేయబడలేదు. సిఏజీ వర్తించదు. భారత చట్టాలు వర్తించవు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు. పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం. 370 కారణంగా ఇతర రాష్ట్రాలలో భారతీయులు కాశ్మీర్లో భూమిని కొనుగోలు చేయలేరు. తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. భారత పౌరసత్వం కోసము పాకిస్తానీలు చాలామంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారత జాతీయ పతాకాన్ని లేదా జాతీయ చిహ్నాలను అవమానిస్తే నేరం కాదు. ఇక ఆ రాష్ట్రంలో హింస, అశాంతి చెలరేగిన రాష్ట్రపతికి మాత్రం అత్యవసర స్థితి విధించే అవకాశం లేదు. కేవలం యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే అత్యవసర స్థితి విధించేందుకు అవకాశం ఉంటుంది.